నమస్కారం. డి న్యూస్కు స్వాగతం. నేను మీ శ్రీనివాస్. డి న్యూస్లో ముఖ్యాంశాలు. మంగళగిరిలో కుంకి ఏనుగులకు ఘన స్వాగతం పలికిన డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్. మన్యం జిల్లా గుచ్చిమి క్యాంపుకు తరలింపు. సామాజిక చైతన్యం కలిగించిన గొప్ప కవి గుర్రం జాషువా అన్న డిఎస్పీ రాయపాటి శ్రీనివాసరావు. మహాకవి గుర్రం జాషువా 55వ వర్ధంతి. దేశవ్యాప్తంగా విద్యాసంస్థల బంద్లో భాగంగా కలెక్టరేట్ వద్ద విద్యార్థి సంఘాల బైఠాయింపు. అదుపులోనికి తీసుకున్న పోలీసులు. పలమనేరు మొసలిమడుగు ఎలిఫెంట్ క్యాంపు నుంచి 2 కుంకి ఏనుగులను పార్వతీపురం మన్యం జిల్లాకు అటవీశాఖ అధికారులు తరలిస్తున్నారు. సీతానగరం మండలం గుచ్చిమి వద్ద ఏర్పాటు చేసిన కుంకి ఏనుగుల క్యాంపుకు తరలించనున్నారు. మన్యం జిల్లాకు వెళ్లే మార్గంలో మంగళగిరిలోని డిప్యూటీ సీఎం కార్యాలయం వద్దకు కుంకి ఏనుగులు చేరుకున్నాయి. ఈ సందర్భంగా ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ కుంకి ఏనుగులకు స్వాగతం పలికి ఆహారం అందించారు. అనంతరం మన్యం జిల్లా గుచ్చిమి క్యాంపుకు ఏనుగులు పయనమయ్యాయి. రాజధాని అమరావతి నిర్మాణ పనులను వేగవంతం చేయడంలో భాగంగా రాష్ట్ర మంత్రులు పొంగూరు నారాయణ, డాక్టర్ డోలా శ్రీ బాలవీరాంజనేయ స్వామి, గుట్టిపాటి రవికుమార్, గెద్దలూరు ఎమ్మెల్యే ముత్తుమల అశోక్ రెడ్డి పరిశీలించారు. రాజధాని ప్రాంతంలో కొనసాగుతున్న మౌలిక వసతులు, ప్రభుత్వ భవనాల నిర్మాణ పనులు, ప్రధాన అంతర్గత రహదారుల నిర్మాణం, ప్రభుత్వ భవనాల డిజైన్లు, ఐకానిక్ టవర్ల పురోగతి, ప్రజాప్రతినిధులు, అధికారుల నివాస సముదాయాల నిర్మాణాలపై అధికారులతో సమీక్షించారు. పనులు అత్యున్నత నాణ్యతతో నిర్ణీత గడువులో పూర్తి చేయాలని ఆదేశించారు. సీఎం చంద్రబాబు దిశానిర్దేశంలో గతంలో నిలిచిపోయిన పనులన్నింటినీ పునఃప్రారంభించి అమరావతిని ప్రపంచ స్థాయి రాజధానిగా తీర్చిదిద్దేందుకు కూటమి ప్రభుత్వం ప్రణాళికాబద్ధంగా శరవేగంగా ముందుకు సాగుతుందని అన్నారు. ముప్పై ఎన్నికలకు ఉంటుంది ఈ సైజు 35 ఐఏఎస్ ఆఫీసర్ 15 జడ్జెస్కి 30. తన రచనల ద్వారా సామాజిక చైతన్యం తీసుకువచ్చిన గొప్ప కవి గుర్రం జాషువా అని ఒంగోలు డీఎస్పీ రాయపాటి శ్రీనివాసరావు కొనియాడారు. గుర్రం జాషువా 55వ వర్ధంతి సందర్భంగా గుర్రం జాషువా సాహిత్య సాంస్కృతిక సేవా సమితి ఆధ్వర్యంలో కలెక్టరేట్లోని గుర్రం జాషువా ప్రాంగణంలో ఆయన విగ్రహానికి డీఎస్పీ పూలమాలలు వేసి నివాళులర్పించారు. అలా అమర్చడం ద్వారా మీరు పోలీసు వారి రక్షణలో ఉంటుంది. పోలీసు వారి రక్షణలో గబ్బిళం వంటి రచనల ద్వారా సమాజంలో నాటి పరిస్థితులను తెలియచేశారని డీఎస్పీ గుర్తు చేశారు. జాషువాను స్మరించుకోవడం అంటే మన సమాజాన్ని జాగృతం చేయడమేనని ఎంఆర్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు గుర్రం జాషువా సాంస్కృతిక సేవా సమితి అధ్యక్షుడు ఉసురుపాటి బ్రహ్మయ్య మాదిగ అన్నారు. జాషువా తన రచనలు, కవిత్వాల ద్వారా అణగారిన వర్గాల ప్రజల ఆశలు,
ఆకాంక్షలు తెలియజేశారని అన్నారు. టూ టౌన్ సీఐ వీరానాయక్, రావినూతల కోటిమాదిగా, దళిత కవులు ఎద్దురా శాస్త్రి, కత్తి కళ్యాణ్, సాంఘిక సంక్షేమ శాఖ అధికారులు పాల్గొన్నారు. కవి చక్రవర్తి గుర్రం జాషువా గారి 55వ వర్ధంతి ఈరోజు. మనకు ఆయన గుంటూరు జిల్లా వినుకొండ దగ్గర ఉన్నటువంటి ఒక గ్రామంలో 1895లో జన్మించారు. ఆయన జీవితకాలంలో రచించినటువంటి రచనలలో చాలామంది కవులను మనం చూస్తూ ఉంటాం. అవి కొంచెం ఆహ్లాదకరం కోసమో లేదు మనిషిని సంతోషపెట్టడానికో ఇంకొక రకంగా ఉండేటటువంటి రచనలు కాకుండా సామాజిక పరంగా సమాజానికి ఉపయోగపడేటటువంటి రచనలు చేసినటువంటి కవి గుర్రం జాషువా గారు. ఆయన రచనలు చేసినటువంటి గబ్బిలం కానీ, ఫిర్దౌసి ఇట్లాంటి కొన్ని రచనలు సమాజానికి ఎంతో ఉపయోగపడ్డాయి. ఆయన 1971లో ఇదే రోజు జూలై 24న కాలం చేశారు. అలాంటి మహాకవికి ఈరోజు నివాళులు అర్పించుకుంటా ఉన్నాం. ఈ కార్యక్రమానికి వచ్చినటువంటి బ్రహ్మయ్య మాదిగా ఇతర నాయకులందరికీ కూడాను, అట్లానే మా టూ టౌన్ సీఐ గారు అందరికీ కూడాను ఈ కార్యక్రమం ఏర్పాటు చేసినందుకు అభినందిస్తూ ఉన్నాను. థ్యాంక్ యూ. రాజు మరణించే ఒక తార రాలిపోయి, సుకవి మరణించే ఒక తార గగనమెక్కే. రాజు జీవించే రాతి విగ్రహములందు, సుకవి జీవించే ప్రజల నాలుకలయందు. కవి ఎప్పుడూ కూడా ప్రజల నాలుకల్లో ఉంటాడు. ఆయన చనిపోయినా కానీ ఈరోజు జాషువా గారు స్వర్గస్థులై ఏళ్ళకి 130 సంవత్సరాలు అయితే ఇప్పటికీ కూడా ఆయన సజీవంగా ఉన్నాడు. ఆయన ప్రతి జన్మదినానికి, వర్ధంతికి మనం ఈ రకంగా గుర్తు చేసుకోవడం చాలా ఆనందదాయకమైన విషయం. జాషువా గారిని స్మరించుకోవడం అంటే సమాజంలో ఉండబడినటువంటి సమస్త సమాజాన్ని జాగృతి చేయటమే. జాషువా తన రచనల ద్వారా, తన కవిత్వం ద్వారా అణగారిన వర్గాల బ్రతుకుల్ని, అణగారిన వర్గాల ప్రజల ఆశలని, ఆకాంక్షలని సమాజానికి తెలియజేసినటువంటి కవి జాషువా గారు. ఒకనాడు కవిత్వం అంటే ఒక కులానికే సొంతం అన్నట్టు ఉండబడిన రోజుల్లో కవిత్వం ఏ ఒక్కరి సొత్తు కాదని చెప్పని ఆయన ఒక మాట అంటాడు. గవ్వకు సాటి రాని పలు గాకుల మూకలు ఎవ్విద్దు నన్ను వరించిన శారద లేచిపోవునా అని చెప్పని సమాజానికి ఒక సవాలిసిరి ఆయన సమాజంలో ఉండబడినటువంటి కవిత్వము, శారద సరస్వతి ఏ ఒక్కడి సొత్తు కాదని చెప్పి అది దళిత వాకిట్లో నుంచి మొత్తం సమాజానికి అందించినటువంటి గొప్ప మహాకవి గుర్రం జాషువా గారు. ఆయన అనుభవించినటువంటి కష్టాలని, అనుభవించినటువంటి బాధలని, ఆయన చేసినటువంటి ఇబ్బందులన్నిటి కూడా సమాజానికి తెలియజేసే దానిలో భాగంగా ఆయన తన కవిత్వం గురించి ఒక మాట సందర్భంలో ఒక మాట. మరి సమకాలీనత విషయానికి చూసుకుంటే ఈరోజు సమాజంలో దేన్నైతే తక్కువగా చూస్తున్నారో దాన్నే ఒక ధిక్కారంగా తీసుకున్నటువంటి పరిస్థితి. మనం వాళ్ళ యువతను చూస్తూ ఉన్నాం. యువతని ఒక బొద్దింకలతో పోల్చినందుకు ఒక అడ్వకేటు ఆ బొద్దింక పేరుతోటే బయటకు వచ్చి ఇవాళ దేశంలో ఒక సంచలనంగా, ఒక ధిక్కారంగా తిరుగుబాటు స్వరాన్ని వినిపిస్తూ పాలక వర్గాల్ని గడగడలాడిస్తున్నటువంటి పరిస్థితి వాళ్ళు చూస్తూ ఉన్నాం. భూ యజమానుల హక్కులు కాపాడేందుకు మీ భూమి బ్లాక్ చైన్ వ్యవస్థను తీసుకొచ్చినట్లు సీఎం చంద్రబాబు తెలిపారు. ముఖ్యమంత్రి రాష్ట్ర సచివాలయం నుంచి జిల్లా కలెక్టర్లతో నిర్వహించిన వీక్షణ సమావేశానికి బాపట్ల కలెక్టర్ వినోద్ కుమార్ హాజరయ్యారు. రెవెన్యూ, సర్వే, రిజిస్ట్రేషన్ శాఖల్లో విడివిడిగా ఉన్న సమాచారాన్ని ఒకే వేదిక మీదకు తీసుకురావడమే ముఖ్య ఉద్దేశంగా ఈ వ్యవస్థను ప్రారంభించినట్లు సీఎం తెలిపారు. రాష్ట్రంలో లైవ్ ప్రాజెక్టు కింద 7 జిల్లాల్లో బాపట్లతో కలుపుకొని రీసర్వే పూర్తయిన 89 గ్రామాల్లో 137,763 LPM రికార్డులకు ఈ విధానం అమలు చేస్తున్నట్లు పేర్కొన్నారు. ఈ ప్రక్రియ వల్ల ప్రజలకు భూమి కొనుగోలు, అమ్మకాల్లో ఎటువంటి ఇబ్బందులు ఉండవని, ఏమైనా మార్పులు చోటు చేసుకుంటే ఏ స్థాయిలో జరిగాయో తెలుసుకోవడానికి వీలుంటుందని అన్నారు. తేడాలుంటే వెంటనే ఆ ప్రక్రియను నిలుపుదల చేయవచ్చని తెలిపారు. జేసీ భావన విశిష్ట, డిఆర్ఓ గంగాధర్ గౌడ్, సర్వే ల్యాండ్ రికార్డ్స్ ఏడీ శేషగిరిరావు, వ్యవసాయ శాఖ జేడీ లక్ష్మి, పరిశ్రమల శాఖ రామకృష్ణ, ఏపీసీపీడీసీఎల్ ఎస్ఈ ఆంజనేయులు, రేపల్లె ఆర్డీఓ శ్రీదేవి పాల్గొన్నారు. ఢిల్లీకి వెళ్తే సుప్రీంకోర్టు జడ్జి కూడా మాట్లాడుతూ రికార్డ్స్ అనేటివి డిఫరెంట్ స్టేట్స్ లో డిఫరెంట్ టైప్ ఆఫ్ రికార్డ్స్ వల్ల కాస్ట్లీ ల్యాండ్స్ కూడా ఫ్రాడ్ గురయ్యే పరిస్థితి వస్తూ ఉంది. ఇలాంటి సమస్యలు చాలా వస్తున్నాయి. ఈ ల్యాండ్ రికార్డ్స్ పైన అన్ని జాగ్రత్తలు తీసుకోగలిగితే అటు
ల్యాండ్ ఓనర్స్ కానీ ఇటు గవర్నమెంట్ కానీ బెటర్గా ల్యాండ్ ప్రొటెక్ట్ చేసే అవకాశం వస్తుంది చెప్పారు. ఎందుకు ఆ విషయం చెప్పారంటే మన స్టేట్ ఒక యాంగిల్, నేను కంబైన్డ్ స్టేట్ లో ముఖ్యమంత్రిగా ఉన్నాను. ఆంధ్రప్రదేశ్ ల్యాండ్ రికార్డ్స్ ఆల్వేస్ బెటర్ దెన్ తెలంగాణ. అక్కడ రెవెన్యూ సిస్టమ్ అవలంబించిన విధానం, పొలిటికల్ ల్యాండ్ రావాల్సిన ల్యాండ్ ఎవరంటే వాళ్ళకి క్లెయిమ్ పెట్టారు, బంధువులు ఇంకోటి ఏమన్నా బ్యాంకులు ఏదో ఒక రికార్డ్ చేస్తారు. ఒక ప్రతి సర్వే నెంబర్కి ఒక ఐడి క్రియేట్ చేసి వెబ్లాండ్లోనే ఎన్ఐసి బెంగళూరు వాళ్ళు, అంటే అక్కడ సెంటర్ ఫర్ ఎక్సలెన్స్ ఆన్ బ్లాక్ చైన్ టెక్నాలజీ COE BCT ఎన్ఐసి బెంగళూరు వారి సౌజన్యంతో వాళ్ళతో రెవెన్యూ డిపార్ట్మెంట్ ఒప్పందం కుదిరించుకొని గౌరవ రాష్ట్ర రెవెన్యూ శాఖ మార్చులు పోయిన సంవత్సరం వీళ్ళతో అగ్రిమెంట్ అయ్యారు. వాళ్ళు స్టెప్ బై స్టెప్ అనాలిసిస్ చేసి ఒక 5 గ్రామాలు పైలట్గా తీసుకుంటే అది కూడా సక్సెస్ఫుల్ అయ్యి ఫస్ట్ ఫేజ్ రోల్అవుట్ ఈరోజు 2 గంటలకి గౌరవ ముఖ్యమంత్రి వర్యులు చేశారు. ఇందులో 7 జిల్లాల్ని ఎంపిక చేసుకోవడం జరిగింది. చిత్తూరు, అలాగే కర్నూలు, తర్వాత కృష్ణా, బాపట్ల, మన్యం, ఈస్ట్ గోదావరి, విజయనగరం ఇలా ఉంటే మన జిల్లా ఇందులో భాగం ఉండడం, అందులో రేపల్లె మండలంలో 5 గ్రామాలు, ఇవి రీసర్వే కంప్లీట్ అయినటువంటి గ్రామాలు: కారుమూరు, పరిసపాడు, అరవపల్లి, ఉప్పొడి, పెనుముడి. ఇందులో ఏంటంటే ఇప్పుడు దాకా మనకు సర్వే నంబర్లు ఉండేవి, రీసర్వే తర్వాత LPM నంబర్లు అవుతాయి. ఈ LPM నంబర్కి ఒక బ్లాక్ చైన్ ఐడిని క్రియేట్ చేయడం జరిగింది. అంటే ఇప్పుడు దాకా మనకు వచ్చే మెయిన్ ఇష్యూస్ ఏంటంటే మాకు తెలియకుండా మా సర్వే నంబర్ పైన తారుమార్లు జరిగాయి, మార్పులు జరిగాయి, మనకు చెప్పకుండా ఎవరో వేరే వాళ్ళ పేరే ఎక్కించేశారు అన్నది. అలాగే నేను ఇంత ఎంజాయ్ చేస్తూ ఉన్నాను, మన సరిహద్దుని జరుపుకున్నాడు, పక్కన వాడు ఆక్రమించుకున్నాడు. ఇంకొకటి, సార్ నేను ఎవరితో కొన్న తర్వాత నాకు తెలుస్తూ ఉంది ఇందులో రికార్డ్స్ ఆయన పేరులోనే లేదు అని. సో ఇలాంటి వాటికి ఇది బ్రహ్మాస్త్రం అన్నమాట. అంటే ఒక్క సర్వే నెంబర్, అది LPM నెంబర్ అయిన తర్వాత దానికి ఒక ఐడి చేసి ఆ సరిహద్దుల్ని కూడా డిజిటల్ మ్యాపింగ్లో ఒకసారి ఈ బ్లాక్ చైన్లో వెళ్ళిపోయి లాక్ అయిపోతే దానిపైన మనం మ్యూటేషన్ చేయాలన్నా, దాన్ని సబ్ డివిజన్ చేయాలన్నా, దాన్ని కొనుగోలు, అమ్మకాలు, విక్రయాలు చేయాలన్నా అవి మొత్తం కూడా ట్రాక్ ఓన్లీ ఇప్పుడు దాకా ల్యాండ్ అండ్ సర్వే డిపార్ట్మెంట్లు ఉంటే ఇప్పుడు సర్వే, ల్యాండ్, రిజిస్ట్రేషన్, ఈ 3 డిపార్ట్మెంట్ వర్క్ ఫ్లో అనేది దీంట్లోనే ఉంటుంది. సో అంటే రిజిస్ట్రేషన్ డిపార్ట్మెంట్లో ఒక సర్వే నెంబర్ పైన ఎవరైనా LPM నెంబర్ పైన ఎవరైనా దాని రిజిస్ట్రేషన్ చేయాలంటే సో ఇక్కడ ఆ రైతుకి తెలియజేయబడుతుంది, ఇదిగో మీ సర్వే నెంబర్ పైన ఫలానా మార్పులు జరుగుతున్నాయి, మీకు ఓకేనా. సో ఆయనకు తెలిసి ఉంటుంది కాబట్టి ఆయనకి తెలిసి ఉంటేనే అది రిజిస్ట్రేషన్ అవును కదా నేను చేసుకుంటున్నాను, సో దెన్ ఇట్ విల్ గో ఫార్వర్డ్. లేకపోతే అది అక్కడ ఆగిపోతుంది, దెన్ మనము దాన్ని ఎంక్వైరీ చేయాలి. సో అలాగే సబ్ డివిజన్ రిజిస్ట్రేషన్ అనేది మనం మొత్తం సర్వే నెంబర్ పైన చేస్తాం, అందులో ఒక భాగంలో కూడా రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు. సో అసలు సబ్ డివిజనే జరగకపోతే రిజిస్ట్రేషన్ అవ్వదు. సో బ్లాక్ చైన్ టెక్నాలజీ ప్రకారం ఫస్ట్ దాన్ని సబ్ డివిజన్ చేసి పేరెంట్ ఐడిని చైల్డ్ ఐడి చేసుకుని ఆ చైల్డ్ ఐడి పైన నెక్స్ట్ ఫర్దర్ యాక్షన్ ఉంటుంది. చాలా మంచి ఆలోచన. అంటే రీసర్వే తర్వాత లాజికల్ ఎండ్ నెక్స్ట్ స్టెప్ని చాలా చక్కగా ఈరోజు మనం అందరు కూడా కలెక్టర్స్, జాయింట్ కలెక్టర్స్, RDOs, తహసీల్దార్స్, సర్వే డిపార్ట్మెంట్ అందరికీ కూడా దీని గురించి మన ట్రైనింగ్ ఇవ్వడం జరిగింది. ఇది కూడా ఫస్ట్ ఫేజ్ పైలట్ కాబట్టి నెక్స్ట్ 1 or 2 months దీనిపైన ఇంకా రేపు ఆ గ్రామాల్లో కూడా మీటింగ్ పెడుతున్నాం, అందరికీ అవగాహన కల్పించి ఇది మనము రోల్అవుట్ చేస్తాం. ఈ రోల్అవుట్ చేసిన తర్వాత అక్టోబర్, నవంబర్లో మళ్ళీ నెక్స్ట్ స్టెప్ ఇవి, తర్వాత మార్చి నాటికంతా రీసర్వే కంప్లీట్ అయిన విలేజ్ అంతా కూడా తీసుకురావాలని రాష్ట్ర ప్రభుత్వం దీని గురించి ఆల్రెడీ చర్యలు తీసుకున్నారు. దీన్ని కూడా రైతులందరూ కూడా అవగాహన పెంచుకోవాలి దీని గురించి అని తెలియజేస్తూ మీ అందరి నుంచి
దేశవ్యాప్త విద్యా సంస్థల బంద్లో భాగంగా ఒంగోలులో విద్యార్థి సంఘాలు పలు పాఠశాలలకు వెళ్లి బంద్కు సహకరించాలని కోరుతూ విద్యార్థులను బయటకు పంపించారు. కార్యక్రమంలో భాగంగా విద్యార్థి సంఘాల నాయకులు కలెక్టరేట్ వద్ద ఆందోళనకు దిగారు. రోడ్డుపై బైఠాయించి నిరసన తెలిపారు. దాంతో పోలీసులు రంగంలోకి దిగి వారిని అదుపులోనికి తీసుకున్నారు. విద్యార్థి సంఘ నాయకులు పోలీసులకు మధ్య కొద్దిసేపు తోపులాట జరిగింది. రాజీనామా చేయాలి కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్. రాజీనామా చేయాలి ధర్మేంద్ర ప్రధాన్ వెంటనే. కార్పొరేట్ సంస్థల నుంచి BSNLను కాపాడుకోవాలని ఎంప్లాయీస్ యూనియన్ జిల్లా అధ్యక్షుడు వి వెంకయ్య కోరారు. దేశవ్యాప్త పిలుపులో భాగంగా 3 రోజులుగా జరిగిన ధర్నాలో భాగంగా చర్చి సెంటర్లో BSNL కార్యాలయం ఎదురుగా నిరసన తెలిపారు. వేతన పెన్షన్ సవరణలు తక్షణం అమలు చేయాలని, కాంట్రాక్టు ఉద్యోగుల అక్రమ తొలగింపు ఆపాలని, BSNLకి ఏ పోర్టబిలిటీ క్లాజ్ రద్దు చేయాలని తదితర డిమాండ్లతో ధర్నా చేశారు. AEBDPA జిల్లా కార్యదర్శి నాగేశ్వరరావు, BSNL ఎంప్లాయీస్ యూనియన్ జిల్లా కార్యదర్శి రామారావు తదితరులు పాల్గొన్నారు. దేశవ్యాప్తంగా కూడా ధర్నా కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయి. ధర్నా కార్యక్రమం జరగడానికి ప్రధానమైన కారణం ఏంటంటే ప్రస్తుత కేంద్ర ప్రభుత్వోద్యోగుల మీద విపరీతమైన దారుణమైన అణచివేత చర్యలు చేస్తూ ఉంది. వాళ్ళకి రావాల్సిన ప్రయోజనాలు ఇవ్వకుండా వాళ్ళ రకరకాలుగా ఇబ్బంది పెడతా ఉంది ఈ కేంద్ర ప్రభుత్వం. అంతేకాకుండా కామ్రేడ్స్ ఇక్కడ చేరిన ఉద్యోగులందరూ కూడాను బాధ్యత గల ఉద్యోగులు, ఎన్నో సంవత్సరాలు, కొంతమంది 40 సంవత్సరాల పైగా కూడా పనిచేసి రిటైర్ అయిన ఉద్యోగులు ఉన్నారు ఇక్కడ. వీళ్ళందరినీ కూడాను రకరకాలుగా దగా చేస్తా ఈ కేంద్ర ప్రభుత్వం ఇబ్బంది పెడతా ఉంది. ఈ వేజ్ రివిజన్ విషయంలో కానివ్వండి, పెన్షన్ రివిజన్ విషయంలో కానివ్వండి, ఎటువంటి ప్రయోజనాలు ఈ కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకి, రిటైర్ అయిన ఉద్యోగులకి అందకుండా ఈ కేంద్ర ప్రభుత్వం అడ్డం పడతా ఉంది. రకరకాల యాక్టులు తీసుకొచ్చి వాలిడేషన్ యాక్ట్ అని, ఎఫోర్డబిలిటీ యాక్ట్ అని చెప్పి తీసుకొచ్చేసి వీళ్ళకి ఎవరికి కూడాను మీరు కోరిన ప్రయోజనాలు ఏవి మీకు మేము ఇవ్వము, మేము ఏవైతే మీకు ఇవ్వాలనుకుంటామో, మేమైతే ఇష్టపడతామో అంతవరకు మాత్రం మీకు ఇవ్వగలం అని చెప్పి. దీనికి మూల కారణం ఏంటంటే గవర్నమెంటు విపరీతంగా మనల్ని మా కార్మికుల యొక్క కార్మికుల పట్ల వ్యతిరేకత ఈ గవర్నమెంట్కు ఉన్నంత ఇదిగా ఇంతకుముందు మేము ఎప్పుడు గమనించలేదు. ఇంతకుముందు అనేక గవర్నమెంట్ చూసాం, కానీ ఇంత ఘోరంగా కార్మికుల్ని హింసిస్తూ ఇబ్బంది పెడుతున్నటువంటి గవర్నమెంట్ మేము ఇంతవరకు చూడలేదు. మాకు PRC ఇచ్చి దాదాపు 10 సంవత్సరాలు కావస్తూ ఉంది. ఇంకో PRC డ్యూ కాబోతుంది త్వరలో. ఇలాంటి పరిస్థితుల్లో కూడా గవర్నమెంటు నిమ్మక నీరెత్తినట్టుగా కార్మికుల పట్ల వ్యతిరేక భావంతో వాళ్ళకి ఇవ్వాల్సినటువంటి, మాకు న్యాయపరంగా రావాల్సినటువంటి అమాల్మెంట్స్ ఇంతవరకు రాలేదు. పెన్షన్ రివిజన్ కూడా చేయలేదు. పెన్షన్ రివిజన్ మాకు వాస్తవంగా అయితే పే రివిజన్తో పెన్షన్ రివిజన్కి సంబంధం లేదు. మా యొక్క జీతాలో దాదాపు ఒక 10% అమౌంట్ ప్రతి నెలలో కట్ చేసుకుంటూ దాన్ని మామూలుగా ఈ పెన్షన్ సమృద్ధి దీనికి పంపిస్తుంటారు. బాలాజీరావుపేటలోని అంకమ్మ, పోలేరమ్మ, మాలక్షమ్మ దేవస్థానంలో రాజశ్యామల యాగాన్ని నిర్వహించారు. అమ్మవారి విగ్రహాన్ని ప్రత్యేకంగా ఏర్పాటు చేసి పూజా కార్యక్రమం జరిపించారు. భక్తులు పెద్ద సంఖ్యలో అమ్మవారిని దర్శించుకొని పూజలు చేశారు. కార్యక్రమాన్ని నిర్వాహకులు వేమ వెంకటస్వామి, అర్చకులు జొన్నలగడ్డ వేదసాయి శర్మ, అంపేరాయుని శ్రీనివాసరావు తదితరులు పర్యవేక్షించారు.
सर्वेशे सर्वशक्ति समन्तानां देवानामुपकारिणी तच्छृणुष्व याख्यातं यथावत् भूतानां जातिरेषु भूतेषु सततं तस्यै व्यासदात्वान् वर्तसि प्रविनोदात्वान् साधयामि तेन ऋषिणा तेन ब्रह्मणा तया देवतयाङ्गिरी मातको जय दुर्गे जय दुर्गे जय जय दुरादर संकृणते शर्मयुगो सतो सनोतु नः माणिक्यवीर प्रदक्षिणं प्रक्रमन्ति तेन पात्मानमवधो शरणं नास्ति त्वमेव आयुर्देहि यशो देहि श्रियं देहि च सौख्यकं पुत्रान् पौत्रान् प्रपौत्राणि च मंगलम परमेश्वरी मंगलम जगन्माता यूनो संपूर्णतायादि सद्योबन्धे परमेश्वरी मंत्रहीनं क्रियाहीनं भक्तिहीनं परात्परे यत्पूजितं मया देवी। మాజీ మంత్రి కాపు ఉద్యమ నేత ముద్రగడ పద్మనాభం కాపుల సంక్షేమం కోసం చేసిన సేవలు ఎనలేనివని పలువురు నాయకులు పేర్కొన్నారు. ఇటీవల కన్నుమూసిన ముద్రగడ సంతాప సభ చేమకుర్తి రమణయ్య కళ్యాణ మండపంలో నిర్వహించారు. ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. నాయకులు అయినాబత్తిన ఘనశ్యాం, అవిసినేని వెంగన్న, కవర్తపు రాఘవరావు, మర్రి లక్ష్మీనారాయణ, కమతం అనిల్ కుమార్, భాషా గంగయ్య, జనసేన జిల్లా అధ్యక్షుడు ప్రమీల, పాలడుగు సుబ్బారావు, ప్రజా సంఘాల నాయకులు, వైసీపీ నాయకులు పాల్గొన్నారు. ఈ రోజు ముద్రగడ పద్మనాభం గారి ఆస్తి అంటే 4 ఎకరాలు. రాఘవేంద్ర థియేటర్ ఒకటి ఉంది, అది అమ్మేశాడు. పెద్ద రైస్ మిల్ ఉంది, అది అమ్మేశాడు. 100 ఎకరాలు వేళ మీదకి వచ్చి చివరికి 4 ఎకరాలు. ఆయన 2 పర్యాయాలు ఈ రాష్ట్ర మంత్రిగా పనిచేశాడు. మర్రి చెన్నారెడ్డి కాలంలో రాష్ట్ర మంత్రిగా, ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఈయన మంత్రిగా పనిచేశారు. ఎన్టీ రామారావు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు మంత్రిగా పనిచేశాడు ఉమ్మడి రాష్ట్రానికి. అదేవిధంగా 4 సార్లు ఎమ్మెల్యేగా పనిచేశాడు. వీరి తండ్రి ముద్రగడ పద్మనాభం గారి తండ్రి 2 సార్లు పత్తిపాడు నియోజకవర్గం నుండి ఇండిపెండెంట్ స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేసి విజయం సాధించాడు. అనేక విధాల ఈ రాష్ట్రానికి ఆయన సేవలు అందించారని, వారిని స్మరించేందుకు వారి యొక్క సేవలను గుర్తించి వారికి ఘనమైన నివాళులు అర్పించాలనే ఉద్దేశంతో వారికి ఈ రోజున ఈ యొక్క సంతాప సభను ఏర్పాటు చేయడం జరిగిందని తెలియజేసుకుంటున్నాను. మోదేపల్లి పిహెచ్సి పరిధిలో హెచ్పివి వ్యాక్సినేషన్ ప్రక్రియ ముమ్మరంగా సాగుతుందని విస్తరణాధికారి నాగేశ్వరరావు తెలిపారు. 14 సంవత్సరాలు నిండిన ఆడపిల్లలందరికీ ఈ వ్యాక్సిన్ ఎంతో మేలు చేస్తుందని అన్నారు. వ్యాక్సినేషన్ మే నెలాఖరు వరకు ఉన్నప్పటికీ ప్రభుత్వం ఆగస్టు వరకు పొడిగించిందని తెలిపారు. ఆడపిల్లల భవిష్యత్తుకు భద్రతనిచ్చే ఈ సువర్ణ అవకాశాన్ని తల్లిదండ్రులందరూ సద్వినియోగం చేసుకోవాలని కోరారు. పిల్లలకు తప్పకుండా హెచ్పివి వ్యాక్సిన్ వేయించి భవిష్యత్తులో గర్భాశయ క్యాన్సర్ రాకుండా కాపాడుకోవాలని అన్నారు. దాన్ని బట్టి ఏంటంటే క్యాన్సర్ అనేది చాలా ముమ్మరంగా చాలా ఫాస్ట్గా చేస్తూ ఉంది. అందుకని అవి రాకుండా ఫ్యూచర్లో లేడీస్కి మరీ ముఖ్యంగా అవి రాకుండా మనము ఈ వ్యాక్సినేషన్ అనేది జరుపుతున్నాము. దీనివల్ల ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు. ఫస్ట్ మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే 100% సేఫ్ అయిన వ్యాక్సిన్ ఏదైనా 100% సేఫ్, ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు. దీనికి ఎలాంటి మనం అనుకుంటాం ఈ వ్యాక్సిన్ వేయించుకున్నాం కదా అవి తినవచ్చు ఇవి తినకూడదు అనేది ఉంటుంది. ఎలాంటి ఇబ్బంది ఏం లేదు, అన్నీ తినవచ్చు. మనము రొటీన్గా ఎలా లైఫ్లో ఎలా మనము రెగ్యులర్ ఎలా అవుతున్నామో అలానే ఉండొచ్చు. ఎలాంటి ఈ వ్యాక్సిన్ వేయించుకున్న వలన ఎలాంటి కాంప్లికేషన్స్ ఉండవు. అది సేఫ్ అయిన వ్యాక్సిన్. ఓకేనా? ఇది మీ ఫ్రెండ్స్ ద్వారా మీ తల్లిదండ్రులందరూ కూడా చెప్తుంది ఏంటంటే ప్రతి ఒక్క ఆడపిల్లలు ప్రజెంట్ ఏంటంటే ఆడపిల్లలకే వేస్తున్నాం కదా. 14 నుండి 15 వచ్చిన వాళ్ళకి తప్పనిసరిగా వ్యాక్సిన్ అనేది
సిహెచ్సి వైద్యాధికారి తరపు నుంచి మేమందరమే జరుపుతున్నాం. బయట ఈ వ్యాక్సిన్ చేయించుకుంటే 11,000 అవుతుంది. అదే మనకి గవర్నమెంట్ ఉచితంగా ఇస్తుంది. కాబట్టి ఈ వ్యాక్సిన్ ఈరోజు మా ప్రాథమిక ఆరోగ్య కేంద్రం మోదేపల్లి నందు హెచ్పివి వ్యాక్సిన్ 14 సంవత్సరాల నిండిన ఆడపిల్లలందరికీ గర్భాశయ ముఖ క్యాన్సర్ రాకుండా ఈ వ్యాక్సిన్ భారత ప్రభుత్వం వారు కల్పించారు. మొన్న మే నెల దాకా ఫ్రీగా ఇచ్చారు. మళ్ళీ ఆగస్టు దాకా కూడా ఎక్స్టెన్షన్ చేశారు ఈ కార్యక్రమాన్ని. కాబట్టి తల్లిదండ్రులందరూ మీ యొక్క 14 సంవత్సరాల పిల్లలందరూ ఈ యొక్క అవకాశాన్ని వినియోగించుకొని భవిష్యత్తులో గర్భాశయ క్యాన్సర్ రాకుండా కాపాడుకోవాలని కోరుతున్నాము. అద్దంకి సాంఘిక సంక్షేమ శాఖ బాలుర వసతి గృహాల్లో విద్యార్థులకు మెటీరియల్స్ అందజేస్తున్నట్లు హాస్టల్ వార్డెన్ వీరాస్వామి తెలిపారు. 3 సాంఘిక సంక్షేమ బాలుర వసతి గృహాల్లోని 220 మంది విద్యార్థులకు మెటీరియల్స్ అందిస్తున్నామని అన్నారు. ప్లేట్లు, గ్లాసులు, బౌల్స్, బెడ్షీట్లు, కార్పెట్లు, టవళ్లు, స్వెట్టర్లు, రగ్గులు, నైట్ డ్రెస్సులు అందజేశారు. సాంఘిక సంక్షేమ వసతి గృహం 2, 1 మరియు కాలేజీ బాలుర వసతి గృహం అద్దెకులకు కూటమి ప్రభుత్వం వచ్చినాక ఈ కొత్తగా మెటీరియల్ అనేది పంపిణీ చేయడం జరిగింది. ఒక్కొక్క విద్యార్థికి ప్లేటు, గ్లాసు, బౌలు, బెడ్షీటు, కార్పెట్టు, టవలు, స్వెటరు, రగ్గు, నైట్ డ్రెస్ పంపిణీ చేయడం జరిగింది. టౌన్లో ఉన్నటువంటి 3 ఎస్సీ సాంఘిక సంక్షేమ వసతి గృహాలకు ఇవి పంపిణీ చేయడం, అందరి విద్యార్థులకు పంపిణీ చేయడం జరిగింది. సాంఘిక సంక్షేమ బాలుర వసతి గృహం 1 నందు 81 మంది, 2 నందు 64 మంది. బులెటిన్ ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. మంగళగిరిలో కుంకి ఏనుగులకు ఘన స్వాగతం పలికిన డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్. మన్యం జిల్లా గుచ్చిమి క్యాంపుకు తరలింపు. సామాజిక చైతన్యం కలిగించిన గొప్ప కవి గుర్రం జాషువా అన్న డిఎస్పీ రాయపాటి శ్రీనివాసరావు. మహాకవి గుర్రం జాషువా 55వ వర్ధంతి. దేశవ్యాప్తంగా విద్యాసంస్థల బంద్లో భాగంగా కలెక్టరేట్ వద్ద విద్యార్థి సంఘాల బైఠాయింపు. అదుపులోనికి తీసుకున్న పోలీసులు. డి న్యూస్లో నేటి మాట. విశ్వాసం అనేది చిన్న పదమే. చదవటానికి క్షణకాలం పట్టొచ్చు, అర్థం చేసుకోవటానికి రోజు పట్టొచ్చు, కానీ నిరూపించుకోవటానికి జీవితకాలం పడుతుంది. డి న్యూస్ ఇంతటితో సమాప్తం. నమస్కారం.